చక్కగా హీరోయిన్గా బాగా రాణించే అవకాశాలు వచ్చాయి మీకు. ఆ తర్వాత మీ ట్రాక్ షిఫ్ట్ అయింది. అవునండి. ఎందువల్ల ఇలా జరిగిందంటారు? అది మీ నిర్ణయమా లేక పరిస్థితులు అలా అయ్యాయంటారా? చక్కగా హీరోయిన్ సబ్జెక్టులకు వచ్చానండి. అందులో ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్ నాకు చాలా మంచి పిక్చర్, ఇల్లాలు. అవును. ఆ పిక్చరు కరెక్ట్గా వచ్చే టైంలో పద్మనాభం గారి పిక్చర్ కామెడీ పిక్చర్స్ తీస్తున్నారు ఆయన. అవును. దేవత తీశారు. ఆయన ఏమన్నారంటే, గీతాంజలి నువ్వు ఇందులో నా సైడ్ యాక్ట్ చేసేయి, రామారావు సావిత్రి గారు రామారావు చెల్లెలి క్యారెక్టర్ అన్నారు. అంటే వెయ్యచ్చో లేదో కూడా మనకి అంత అయోమయంగా ఉంటుందండి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే మనకి క్యారెక్టర్లో రావాలి, పైకి రావాలి, వెయ్యచ్చో వేయదు, అన్నీ మన డిసిషన్ మన మీద ఉంటుంది. మీరేనా నిర్ణయాలు? అమ్మ నాన్నగారు? మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఏం చేశారు, పర్వాలేదమ్మా వెయ్యి, పద్మనాభం గారి పక్కన అయితే ఏంటి, మనకి ఒక మంచి క్యారెక్టర్ కదా, చిలిపి క్యారెక్టర్ అది అని చెప్పంటే సరే ఆయన మాట విన్నాను. నాకు అప్పటి నుంచి కొంచెం నా క్యారెక్టర్స్ మారిపోయినాయి. మీరు ఏదైతే స్వతహాగా ఎంజాయ్ చేశారు అంటే కామెడీ పాత్రలు, వ్యాంప్ పాత్రలు, మీకు ఐటమ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ కూడా వచ్చాయి. అన్నిట్లో మీరు బాగా మనసు విప్పి చెప్పాలంటే? నాకు మంచి పాత్రలు వేయాలనిపించిందండి. నాకు కామెడీగా నన్ను పద్మనాభం గారి పక్కన ఒక పేరుగా తీసుకున్నారు. పూలరంగడు, చాలా సినిమా, ధర్మదాత, అదృష్టవంతుడు, ఇవన్నీ తీసుకున్నారనుకోండి, నేను చేస్తూనే ఉండేదాన్ని. కానీ ఎవ్రీ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలని కోరుకుండేదండి. నాకు దాంట్లో తప్పేంటి అనే ఒక భావన వచ్చిందండి. హీరోయిన్గానే చేస్తేనే ఒక ఇప్పుడు కాలం మారిందిలో మన కే విశ్వనాథ్ డైరెక్షన్లో శోభన్ బాబు గారు, శారద, నేను, నాది ఒక చిలిపి క్యారెక్టర్. శోభన్ బాబు గారి పక్కనే వస్తుంది క్యారెక్టరు. కానీ అందులో ఉండి ఆ క్యారెక్టర్లో చిన్న చిన్న చిటికలు ఉన్నాయి చూడండి, ఆ కామెడీ ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. హరే రామ హరే కృష్ణ అని పాట పాడుకుంటుంది, అంటే చాలా చిలిపిది అనమాట అండి. అవన్నీ కూడా జనానికి నచ్చి ఈవేళ ఆ బిట్టు కూడా గుర్తుపెట్టుకున్నారండి. ఈ దద్దోజనం అంటది శోభన్ బాబు గారిని, అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగా క్యారెక్టర్స్ మంచి పడితే మటుకు నేను అప్పుడు అనుకున్నాను, డిసైడ్ చేశాను, ఐ విల్ డూ ఆల్ ద క్యారెక్టర్స్ అని చెప్పి.